వచ్చి వాటికి పరిష్కార మార్గం దొరుకుతుందనేటువంటి మాటను మీ అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకా సంస్కరణలు తీసుకురావడానికి మీరేం సలహా చెప్పినా సూచన చెప్పినా మీ బిడ్డగా తప్పకుండా అందుబాటులో ఉంటా. మనకు రైల్వే లైన్ తక్కువ కాబట్టి ఆర్టీసీ మీద ఆధారపడే జిల్లాలల్లో మన కరీంనగర్ సంబంధించిన జిల్లా చాలా పెద్దది. అందుకే ఎక్కువ బస్సులు తేవడానికి కానీ ప్రయాణికుల సౌకర్యాలు ఎక్కువ మెరుగుపరిచే విషయం లోపల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాననే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. దాంతో పాటుగా మనం కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి అన్ని రకాలుగా అండదండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు కారుణ్య నియామకాలు పొందుతున్న వాళ్ళందరూ కూడా నూతన జీవితాన్ని ప్రారంభించండి. ఆర్టీసీ సంస్థతో ఆర్టీసీ సంస్థలో కుటుంబ సభ్యులుగా మీ భాగస్వామ్యాన్ని ప్రారంభించండి. భవిష్యత్ ఆర్టీసీ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కమ్మని కోరుతూ, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళంతా కూడా మీ శ్రమకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. రాబోయే పెద్ద సమ్మక్క సారక్క జాతర ఉంది, దానిలో కూడా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మీ అందరి శ్రమ గతంలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను సానుకూలంగా పరిశీలిస్తా ఉన్నాం. మీ పక్షాన ఉండి ప్రభుత్వంలో చర్చ జరిగినప్పుడు తప్పకుండా మీ పక్షాన మీ బిడ్డగా కొట్లాడుతూ ఉన్నాం. నాయక అధికారులందరూ కూడా ఒప్పించే ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తూ ఉన్నాం. ఆ యొక్క మంచి శుభవార్త కూడా రాబోతూ ఉంటుంది. దాన్ని నా స్థాయిలో కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3-4 రోజుల్లో రేపు రివ్యూ ఉండే ఆర్టీసీని ఇక్కడనే ఉంటా ఉన్నాం కాబట్టి 31 నాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా శుభవార్త. మీ గతంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారమై మీ అందరూ కూడా శుభం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ ఎప్పుడూ శుభం కోరుకోవడం లోపల ఒక బిడ్డగా ముందుంటారు అనేటువంటి మాట మనవిస్తూ మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రధానోత్సవము మొదటగా శ్రీ సిహెచ్ నాగరాజు సన్ ఆఫ్ సిహెచ్ రాజమల్లు, ఇతను